జూనియర్ ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో హీరోగా పరిచయమైన మొదటి సినిమా నిన్ను చూడాలని. కానీ ఆ చిత్రం బిలో యావరేజ్గా నిలిచింది. లావుగా ఉన్నాడు అని కొందరు, నటించగలడా అని కొందరు ఎన్నో విమర్శలు చేశారు. కానీ మన ఎన్టీఆర్ వాళ్లకు తన రెండో సినిమాతోనే జవాబు చెప్పాడు. అదే స్టూడెంట్ నెంబర్ 1. ఎస్ఎస్ రాజమౌళి ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన మూవీ అది. ఆ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇక మూడో సినిమా సుబ్బులో కొన్ని లోపాల కారణంగా అది అంతగా ఆడలేదు. కానీ మన ఎన్టీఆర్ నటించిన నాలుగో సినిమా ఆది మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో వివి వినాయక్ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. ఎన్టీఆర్ ఐదవ సినిమా అయిన అల్లరి రాముడు యావరేజ్గా నిలిచింది. ఇక ఆరో సినిమా అయిన నాగ సైతం ఎన్టీఆర్కి హిట్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత ఏడో సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్తో తొలి హిట్ కొట్టిన రాజమౌళి మరోసారి ఎన్టీఆర్ను సింహాద్రిగా చూపించగా ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఎన్టీఆర్ ఎనిమిదవ సినిమా ఆంధ్రవాలాను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. తొమ్మిదవ సినిమాగా వచ్చిన సాంబా ఎన్టీఆర్ వివి వినాయక్ల రెండో సినిమా. ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. 10వ సినిమా నా అల్లుడు అంటూ రమ్యకృష్ణ వచ్చిన ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక 11వ సినిమా మాత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత విఫలమైన సినిమా అని అనిపించుకుంది. అదే నరసింహుడు. ఎన్టీఆర్ 12వ సినిమాగా వచ్చిన అశోక్ మాత్రం యావరేజ్గా నిలిచింది. సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇది. కృష్ణవంశీతో ఎన్టీఆర్ చేసిన రాఖీ మాత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇది ఎన్టీఆర్కి 13వ సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా లావుగా కనిపించాడు. అయినా కానీ తన నటనతో మనల్ని మెస్మరైజ్ చేశాడు. సరైన బ్లాక్ బాస్టర్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్కి రాజమౌళి తోడై వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఎన్టీఆర్ 14వ సినిమా యమ దొంగ. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతో శ్రమించి సన్నగా కనిపించడం విశేషం. ఎన్టీఆర్ 15వ సినిమాగా వచ్చిన కంత్రిని మెహర్ రమేష్ అనే కొత్త దర్శకుడు తీయగా అది సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇక వివి వినాయక్తో మళ్ళీ కలిసి అదుర్స్ అంటూ మన ముందుకు వచ్చిన ఎన్టీఆర్ మరోసారి హిట్ అందుకున్నాడు. ఇది ఎన్టీఆర్ 16వ సినిమా. ఇందులో ఎన్టీఆర్ తనలో ఉన్న కామెడీ యాంగిల్ను బయటపెట్టాడు. ఎన్టీఆర్ నటించిన 17వ సినిమా బృందావనం. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆడియన్స్కు మరింత దగ్గరయ్యాడు. మెహర్ రమేష్తో కలిసి భారీ బడ్జెట్తో నిర్మించిన శక్తి ఎన్టీఆర్కి 18వ సినిమా. కానీ ఆ చిత్రం కొన్ని కారణాల వలన అంతగా ఆడలేదు. మరోసారి సురేందర్ రెడ్డితో కలిసి ఎన్టీఆర్ నుండి వచ్చిన సినిమా ఊసరవెల్లి. ఈ చిత్రం యావరేజ్గా నిలిచిన కలెక్షన్లలో మాత్రం దూసుకెళ్ళింది. ఇది ఎన్టీఆర్ 19వ సినిమా. ఎన్టీఆర్ నటించిన 20వ సినిమా దమ్ము. బోయపాటి శ్రీనుతో ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. శ్రీను వైట్లతో ఎన్టీఆర్ చేసిన బాద్షా మాత్రం సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్కి ఇది 21వ సినిమా. ఎన్నో అంచనాలతో వచ్చిన ఎన్టీఆర్ 22వ సినిమా రామయ్య వస్తావయ్య అంచనాలను అందుకోలేదు. ఎన్టీఆర్ చేసిన 23వ సినిమా రభస కూడా ఎన్టీఆర్కి మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. పూరి జగన్నాథ్తో ఎన్టీఆర్ చేసిన టెంపర్ సినిమా సూపర్ హిట్ అయింది. కలెక్షన్ల పరంగా కూడా మంచి లాభాలను ఇచ్చింది. ఇది ఎన్టీఆర్ 24వ సినిమా. ఇందులో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించాడు. ఇక ఎన్టీఆర్ నటించిన 25వ సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది.